ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మహిమ కలుగునుగాక.
చూపుము క్రీస్తువా దయ చూపుము. దేవునికి మహిమ నా దేవా పరలోక రాజా సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా మహోన్నతమునందు దేవునికి మహిమ మహోన్నతమునందు ఏలయన సన్నుతించెదమేము మిమ్ము పొగడెదమేము సన్నుతించెదమేము ఆరాధనలు సలిపి గణపరచుచున్నాము మీ వైభవము చూచి వినుతించుచున్నాము జనితైక పుత్రుడా హృదయైన సంతువా మేలు దేవుడా హృదయైక పుత్రుడా సర్వేశ పరిశుద్ధ వరగురే పిల్ల మహోన్నతమునందు దేవునికి మహిమ మహోన్నతమునందు పరిహరించెడివారా దయ చూపి మమ్మిప్పుడు నాదరించండి పరిహరించెడువారా దయతోను మా మనవి నాలకించండి పితయొక్క కుడి ప్రక్కన కూర్చునియున్నవారా దయ చూపి మమ్మిప్పుడు నాదరించండి తమునందు దేవునికి మహిమ మహోన్నతమునందు మీరొకరే పరిశుద్ధ నిలయన మీరొకరే అధిపతులయ్యున్నారు ఏక పవన జగమేలు క్రీస్తువా మితయైన సర్వేశా మితిలేని మహిమతో పవిత్రాత్మతో కూడి పాలించెడువారా మహోన్నతమునందు దేవునికి మహిమ మహోన్నతమునందు
పరిశీలించుచుడు. ప్రభు ఎంత మంచివాడు మీకే తెలియదు. పరిశీలించి చూడు. ప్రభు ఎంత మంచివాడు మీకే తెలియదు. పరిశీలించి చూడు. ప్రభు ఎంత మంచివాడు మీకే తెలియదు. పరిశీలించి చూడు. ప్రభు ఎంత మంచివాడు మీకే తెలియదు.
పరిశీలించి చూడుడు. ప్రభు ఎంత మంచివాడు మీకే తెలియదు. పరిశీలించి చూడుడు. ప్రభు ఎంత మంచివాడు. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించునని నా భావన. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుండి 32వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుండి 32వ వచనం వరకు. సహోదరులారా, మీకు క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలను విధేయులై ఉండు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీ సభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహముకు స్త్రీ సభ యొక్క రక్షకుడు కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలను. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకే తన ప్రాణములను అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమికుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కాని ముడత కాని మరేది కాని లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకున్నటకు ఆమె పవిత్రముగను నిర్దోషిగను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యను కూడా ప్రేమింపవలను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీ సభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరంలో సభ్యులము. ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. వారు ఇరువురును ఏక శరీరులగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించునని నా భావన. ఇది ప్రభువు వాక్కు. Alleluia, 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 alleluia. Alleluia, alleluia, alleluia.
6వ అధ్యాయం 60వ వచనం నుంచి 69వ వచనం వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం నుంచి 69వ వచనం వరకు. యేసు శిష్యులలో అనేకులు ఇవి విన్నప్పుడు ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకునేది. తన శిష్యులు దీని గురించి గొణుగుచున్నారు అని గ్రహించి యేసు, ఇది మీకు యావగింపుగా ఉన్నదా? అట్లయినా మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవటను మీరు చూచినచో ఇక ఏమందును? జీవమును ఇచ్చున్నది ఆత్మయు, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వాడు ఎవరో, తను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియదు. కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడను నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పి తిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూ ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగుగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడు మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అని. ఇది క్రీస్తు సువిశేష బోధన ద్వారా పాపము క్షమింపబడుగాక. ప్రియ సహోదరి సోదరులారా, ఈనాడు చదువుతున్నప్పుడు దేవుడు మనందరికీ కూడా, మన ప్రజలు అందరూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, మనం ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. మనం ఎవరిని పూజించాలి అని ప్రశ్నించుకున్నప్పుడు మన పూర్వుల దగ్గర నుంచి పరిశీలిస్తుంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీరికి దేవుడు కనిపించి, నేను నీకు దేవుణ్ణి, మీరు నాకు ప్రజలుగా జీవించండి, నీకు కావాల్సిన ఇస్తాను. ఈనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు చేసినటువంటి ప్రమాణం, వారికి చేసినటువంటి ఆ దేవుని యొక్క ప్రమాణాన్ని ఈనాడు కళ్ళారా చూస్తున్నారు. ఈ కనాను భూమి అంతా, ఈ పాలు తేళ్లు ప్రవహించే పాలస్తీనా దేశాన్ని అంతటినీ కూడా వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అలా స్వాధీనపరుచుకుని ఈనాడు మనం ఈ భూమి మీద ఉన్నామంటే, ఈ నేల మీద ఉన్నామంటే మనల్ని తీసుకొచ్చింది ఆ దేవుడే కానీ వేరొక దేవుడే. మనం మొన్నటి వరకు బానిసలుగా బ్రతికామంటే ఆ ఈజిప్ట్ దేశంలో ఎన్నో అష్ట కష్టాలు పడ్డాము, ఇక్కడికి బయటకు వచ్చామంటే ఆ దేవుడే కదా. కాబట్టి నేను నా కుటుంబం మాత్రం ఈ దేవుడే ఆరాధిస్తామని వాళ్ళందరూ కూడా ఆ షేక్యం దగ్గర ప్రమాణం చేస్తున్నారు. ప్రియ సోదర సోదరులారా, కాబట్టి ఒక్కసారి పరిశీలించుకుని చూసుకోండి. మనం అందరూ కూడా ప్రమాణాలు చేసామా చేయలేదా? ఎక్కడ ప్రమాణం చేస్తామా? బాప్తీసం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు ముందు ప్రమాణం చేస్తాం, నేను నీకు బిడ్డగా జీవిస్తాను, ఈ లోకానుసారంగా నేను జీవించను, ఈ లోకంలో ఉన్నటువంటి విధానాల్లో నేను జీవించను, నేను నీ మాటల ప్రకారంగా జీవిస్తాను అని మనం ప్రమాణం చేస్తాం. ప్రియ సోదరులారా, అదేవిధంగా మన ప్రమాణాత్మకంగా జీవించకపోతే ఏం చేయాలి? ప్రియ సోదరులారా, మన ప్రమాణాల ప్రకారంగా జీవించకపోతే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇతర దేవతలందరినీ కూడా గొయ్యి తీసి గోతులో అవన్నీ కూడా కప్పేయడం, కాల్చేయడం జరిగేది. ప్రియ సోదరులారా, మరి ఈనాడు నేను ఆ దేవుని ముందు ప్రమాణం చేశాను, ఆ ప్రమాణాలు చేసినట్లుగా చేయకపోతే వాటిని అన్నింటినీ కూడా భూమిలో తొక్కుపడే, కాల్చి పడే అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మనం దేనికైతే ప్రమాణబద్ధంగా మనం
ఈ యొక్క దేవుని నమ్ముకున్నాము, దానికి వ్యతిరేకమైన అన్నింటినీ కూడా భూపాతాళంలోకి వేసుకోవాలి ప్రియ సోదర సోదరులారా. అదేవిధంగా ఏ విషయాలను కాల్చి పడేయాలని బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవుడికి ఆరాధన చేయడానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సమస్తమైనవి కూడా వదిలిపెట్టుకోవాలి. లేకపోతే మనం నిజమైనటువంటి దేవుడిని నమ్మేటువంటి వాడు కాదు అని దేవుని యొక్క వాక్యం. ప్రియ సహోదరి సోదరులు, 2వ పట్టణంలో దేవుడు మనకు చక్కగా వాక్యం సెలవిస్తున్నారు. ఏంటంటే చదువుకుందాం ఒకసారి. 21వ వచనము. 21వ వచనము. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండండి. దేవుని స్తోత్రం. నువ్వు నిజంగా క్రీస్తుని గౌరవించినట్లయితే మీ ఇరువురు కూడా పరస్పరం గౌరవం కలిగి ఉండాలి. ఎవరెవరు? భార్య భర్త. ఒకరికొకరు ఏం చేయాలండి? విధేయత గుణం. పరస్పరం కూడా గౌరవము విధేయత అనేటువంటిది ఉండాలి అని నేను వాక్యం చేస్తాను. దేవుని స్తోత్రం. నీ భార్యకు గౌరవాన్ని విధేయత చూపించు, భార్య కూడా భర్తకి గౌరవాన్ని విధేయత చూపించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సోదరులు, ఇంకా ఎవరికి విధేయత చూపించాలి అంటే పరిశుద్ధ గ్రంథము ఏం సెలవిస్తుందంటే 29వ వచనాన్ని చదువుకుందాం. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా, దానికి బదులుగా క్రీస్తు స్త్రీ సభ విషయములో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. దేవునికి స్తోత్రం. 25వ వచనము. 25వ వచనము. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణమును అర్పించును, మీరును మీ భార్యలను అట్లే ప్రేమించును. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, అదేవిధంగా 32వ వచనాన్ని చదువుకుందాం. 32వ వచనం. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించునని నా భావన. దేవునికి స్తోత్రం. గౌరవం విధేయత ఎవరి మధ్యలో ఉండాలంటే భార్యాభర్తల మధ్యలో ఉండాలి అని దేవుని యొక్క వాక్యం. గౌరవం విధేయత ఎవరి మధ్యలో ఉండాలంటే యేసుక్రీస్తునకు సంఘమునకు మధ్యలో ఉండాలి. గౌరవ విధేయత ఎవరి మధ్యలో ఉండాలంటే సంఘ కాపరికి సంఘస్థుడికి ఉండాలని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, భార్యను ప్రేమించినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు? భర్తను ప్రేమించినటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారా? లేదు. మీరు ఎంత భర్తను ప్రేమిస్తున్నారో అంతమంది ఎక్కువ మందిలో దేవుని ఆరాధించారు. అదేవిధంగా నీ భార్యను ప్రేమించే వ్యక్తివి నీవు సంఘాన్ని ప్రేమిస్తున్నావా అని దేవుని యొక్క వాక్యం చూడండి. నీ భార్యను ప్రేమిస్తున్నావా? నీ భార్యకు సహాయం ప్రేమిస్తున్నావా? నీ భార్య ఎంతో భౌభాగ్యాలతో గౌరవించుకుంటున్నావు, చక్కగా చూసుకుంటున్నావా? మరి నీ సంఘం, నీ క్రీస్తుకి ఎటువంటి గౌరవిస్తున్నావా అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియ సోదరులారా, భార్యను ఎంతగా ప్రేమిస్తున్నావు, అదేవిధంగా క్రీస్తుని కూడా అదేవిధంగా ప్రేమించుకుంటున్నావు. ఆమె ఏ విధంగా అయితే అన్ని సదుపాయాలు కూడా చాలామంది భర్తలు కాలు బయటెట్టకుండా పెంచుకుంటున్నారు. మంచం మీద నుంచి కాలు పెంచకుండా అన్నీ కూడా సమకూర్చేటువంటి మంచి భర్తలు ఉన్నారు. తప్పు కాదు. ఎంతో పూజ్యంగా ఏం పూజ చేసుకున్నావే మంచి భర్త దొరికాడని చెప్పుకునేటువంటి స్త్రీలు ఉన్నారు. ప్రియ సోదరులు, నా భర్త ఎంత మంచివాడు అని చెప్పుకునేటువంటి స్త్రీలు ఉన్నారు. అదేవిధంగా
నీవు కూడా స్త్రీ సభను ప్రేమిస్తున్నావా? క్రీస్తుని ప్రేమిస్తున్నావా? సంఘాన్ని ప్రేమిస్తున్నావా? సంఘాన్ని, స్త్రీ సభను, క్రీస్తును ప్రేమించే భర్తగా జీవించు. యేసుక్రీస్తు ఎంత బాగా మనం ప్రేమించారు, తన ప్రాణాన్ని కూడా మన కోసం. అదేవిధంగా ఈనాడు స్త్రీలు సంఘాన్ని ప్రేమిస్తున్నారు, క్రీస్తుని ప్రేమిస్తున్నారు. పరిచర్యలో, వాక్యంలో, పాటల్లో, అన్నింటిలో కూడా క్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మరి పురుషుల విషయం ఏంటి? ఆ పురుషులు ఏం చేస్తున్నారు? ప్రియ సోదరు, గుడికి రావడం లేదు చాలామంది ప్రమాణం చేసి. తర్వాత ఆదివారం గుళ్ళు మానేస్తున్నారు, ప్రార్థన మానేస్తున్నారు. ప్రియ సోదరు, ఇంకా దేవుని వాక్యం చదవడానికి, పాటలు పాడడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి వెనకంజ చేస్తున్నారు. అందుకే చెప్తున్నారు, యేసుక్రీస్తు తన సంఘం కోసం తన ప్రాణాన్ని పెట్టారు. అదేవిధంగా ఒక పురుషుడు స్త్రీ కోసం ఎంతో గొప్పగా ఆరాటపడుతున్నాడు. అదేవిధంగా నా కోసం, నా సంఘం కోసం మీరు పడుతున్నటువంటి ఆరాటం లేదు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈనాడు దేవుని యొక్క వాక్యం ద్వారా నీ భార్యను ఎంతగా ప్రేమిస్తున్నావు, అలాగే సంఘాన్ని, క్రీస్తును కూడా ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, అలా ప్రేమించడం వల్ల లాభం ఏంటి? నీవు గౌరవించబడతావు. తర్వాత నీకు సంఘం కూడా విధేయత కలుగుతుందని దేవుని యొక్క వాక్యం. ఈనాడు బాగా చూసుకున్నటువంటి భర్తను భార్య ఎంతో పూజనీయంగా, ఎంతో గౌరవంగా, ఎంతో విధేయించి అగ్గలాడుతూ గడగడలాడుతూ ఉండేటువంటి స్త్రీలు ఉన్నారు. భర్త బాగా చేసుకుంటే మరి అగ్గలాడాలి. అలాగే నువ్వు సంఘానికి కానీ, క్రీస్తు కానీ సేవ చేసుకుంటే యేసుక్రీస్తు కూడా గడగడలాడేసి నీకు ఏది కావాల్సి వచ్చినా వెంటనే చేసి పెడతాడు. ఆ విధంగా ఈనాడు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే, భర్తను భార్య ప్రేమించినట్లే భార్యలందరూ కూడా చక్కగా వస్తున్నారు, తృప్తికరంగా ఆడవాళ్ళు. కానీ భర్తలు మరి ఎవరు ప్రేమిస్తున్నారు అని పరిశీలించుకుని చాలామంది భార్యను ప్రేమిస్తున్నారు, కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు, బిడ్డలను ప్రేమిస్తున్నారు. మరి క్రీస్తులో, సంఘంలో క్రీస్తునో అవసరం. కాబట్టి ఈనాడు గొప్ప సత్యం ఏంటంటే, నీకు సంఘానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే భార్యాభర్తల సంబంధం. నీవు సంఘాన్ని విడిచిపెట్టేసావు అనుకో, ఏం చేస్తున్నట్టు? భార్య విడిచిపెట్టేస్తే ఏం చేస్తున్నట్టండి? శాంతి గారు భార్య విడిచిపెట్టేస్తే ఏం చేసినట్టు? సంఘాన్ని విడిచిపెట్టేస్తే అది పాపమే కదా, పాపమే. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, దేవుని సంఘాన్ని విడిచిపెట్టేసుకుంటే మనం భార్య విడిచిపెట్టేస్తే భర్త పాపం చేయడం ఆస్కారం. సంఘాన్ని విడిచిపెట్టేస్తే కూడా సంఘస్థులు దేనిలో పడిపోయినట్లు చెప్పండి. నేను చెప్పాల్సింది, ఎంతో మంది మన సంఘంలో ఉంటే, ఆదిమ సంఘంలో ఉంటూ సంఘాన్ని విడిచిపెట్టేసి వేరే సంఘాన్ని వేరే ప్రజల్లో ఉంటుంది. అంతా కూడా పాపం కాదా? పాపం. దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మ సంఘాభివృద్ధి కోసం కానీ మన సొంత అభివృద్ధి కోసం. భర్త అనేటువంటి వాడు ఎవరి కోసం? భార్య కోసం. ఎవడు తన శరీరాన్ని ద్వేషించడు. ఈ శరీరాన్ని ఎవరి కోసం సమర్పిస్తారు? భార్య కోసం సమర్పిస్తారు. భార్య తన శరీరాన్ని ఎవరికి సమర్పిస్తుంది? భర్త కోసం సమర్పిస్తుంది. అలాగే సంఘంలో ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి పవిత్రాత్మ వరాలు పొందుతున్నారు. ఎందుకు అంటే సంఘాభివృద్ధిగా, వాళ్ళ సొంతంగా అభివృద్ధి అవ్వడానిక. ఎవరి కోసం? ఇప్పుడు నీ భర్త చక్కగా డబ్బులన్నీ తీసుకొచ్చి నీ చేతుల్లో పోస్తున్నాడు. ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి మీ అమ్మగారికి, మీ అన్నదమ్ములకు పెట్టారనుకో, భర్తకి ఎలా ఉంటుంది? అదేవిధంగా ఆ తెచ్చిన డబ్బులన్నీ కూడా నగలు నట్రా చేయించుకుని తన మాత్రం తిని భర్తకి ఏ సదుపాయం చేయలేదనుకో, తనకి ఎలా ఉంటుంది? బాబా. అలాగే దేవుడి సంఘంలో బోళ్ళని వరాలు ఇస్తున్నారు, పరిశుద్ధాత్మ వరాలు ఇస్తున్నారు, అనేకమైనటువంటి వరాలు ఇస్తున్నారు. అవన్నీ ఎవరి కోసం? సంఘాభివృద్ధి కోసం. నాకు పరిశుద్ధాత్మ వచ్చింది, నాకు దేవుడు చాలా వరాలు ఇచ్చాడు కాబట్టి నేను వేరైపోయి వేరే సంఘం పెట్టుకుంటాను, వేరే ఒకలాగా ఉంటాను, అందరూ నా దగ్గరికి రండి
ఇది చాలా తప్పు ప్రియ సోదరి సోదరులారా. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది భర్తలు ఏం చేస్తారంటే ఉద్యోగాలు కోసం తాపత్రయపడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, రెండో కంప్యూటర్ పెట్టేస్తున్నారు. పెట్టడం లేదా? పెడుతున్నారు లేదా? రెండో భార్యను పెట్టుకోవడం, ఆ భార్యకి మొత్తం పెళ్లి చేసుకున్న భార్యని వదిలిపెట్టేసి అనాథలు చేసేసి బిడ్డల్ని ఏమీ లేనటువంటి దాన్ని చేసి మొత్తం అంతా కూడా ఆవిడకి ఇచ్చేస్తున్నారు. మొత్తం అంతా లాగేస్తుంది ప్రియ సోదరి, అయస్కాంతం లాగేసినట్టుగా మొత్తం లాగేసుకుంటుంది. అటువంటి కుటుంబం ఎంత బాధపడుతుంది ప్రియ సోదరి. అలాగే సంఘంలో ఉంటుంది, సంఘంలో దేవుడిచ్చిన వరాలన్నీ పొందుకుని ఈ సంఘంతో పని లేదు అనుకునేటువంటి మన చెడు కార్యాలు చేయకూడదా? చేయకూడదు. బైబిల్ చెప్తుంది. స్త్రీ సభ అంటే ఏంటంటే దానికోసం ప్రాణం పెట్టు, యేసుక్రీస్తు పెట్టినట్టుగా ప్రాణం పెట్టు. నువ్వు సైడ్ అయిపోకు, పక్కకి వెళ్ళిపోయిన నీ బ్రతుకు నువ్వు చూసుకోకు, నీ గొప్పతనం నువ్వు చూసుకోకు, నీ అంతస్తు నువ్వు చూసుకోకు, ఇది తప్పు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియ సోదరులారా, బోధించేవాళ్ళే పాటించలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బోధించేవాళ్ళే పాటించలేరు. ఇది నిజం ప్రియ సోదరులు. నిజమైన బోధకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ. నిజమైన తండ్రి ఎవరంటే యావే ప్రభువు. నిజమైన గురువు ఎవరంటే యేసుక్రీస్తు. మనం ఆయన బోధన అభివృద్ధిపరచాలి, ఆ తండ్రికి మహిమను కలిగించాలి, ఆ కుమారుని యొక్క శిష్యులకు మనం అందరూ సేవకులుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం చదివేస్తుంది. కాబట్టి ప్రియ సోదరులు, రెండో పట్టణంలో భార్యాభర్తల సంబంధం ఎలాంటిదంటే క్రీస్తు సంఘములకు సంబంధించినటువంటి భార్యాభర్తల బంధం లాంటిది. మరలా మనకి సంబంధం ఎలాంటిదంటే ఇదిగో సంఘంలోకి వచ్చిన తర్వాత దాన్ని విడిచిపెట్టుకు. భార్యను విడిచిపెడితే ఏ విధంగా అయితే పాపం అవుతుందో, వ్యభిచారం అవుతుందో, అలాగే సంఘాన్ని విడిచిపెట్టకు. నీకున్న ఆశీర్వాదాలన్నీ నీ భార్యకే చెల్లుతాయి తప్ప నీ అంతటి నేను నాకు నేనే బ్రతుకుతాననేటువంటి జీవితాన్ని మాత్రం చాలా మంది చూస్తున్నాను. వీడు పెళ్ళాన్ని చూడు ఎప్పుడూ తెచ్చుకున్నదంతా త్రాగేస్తున్నాడు, ఆడి పుట్ట కోసమే, ఆడి సుఖం కోసమే చూసుకుంటున్నాడు అని బాధపడేటువంటి స్త్రీలు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన సమాజం ఎలా ఉంది, సంఘం కూడా పరిశీలించి చూసుకో. సంఘాన్ని కూడా ఎలాగా సంఘంలో వచ్చి సంఘంలో అన్నీ తెలుసుకుని, సంఘంలో అన్ని ప్రార్థనలు పరిశుద్ధాత్మ అన్నీ తెలుసుకుని దాన్ని విడిచిపెట్టే పాపం మాత్రం చేయండి. రెండవది, నీవు ఆ సంఘానికి నీవు చేయవలసినటువంటి గౌరవ మర్యాద విధేయతను ఇవ్వండి అని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. కాబట్టి ప్రియ సోదరులారా, ఏ వ్యక్తి అయితే సంఘాన్ని గౌరవించి విధేయిస్తాడో అటువంటి వ్యక్తి క్రీస్తుతో విధేయించినట్లే అని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. ప్రియ సోదరులారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనం సువిశేషాన్ని చదువుకుంటే యేసుక్రీస్తు వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 52వ వచనం, 6వ వచనం, 52వ వచనం, 6వ అధ్యాయం 52వ వచనం. అంతటా యూదులు ఒకరితో ఒకరు మనం భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు. దేవుని స్తోత్రం. అందరికీ కూడా ఒక గొప్ప భయంకరమైనటువంటి సత్యం ఏంటంటే ఈయన మనిషి శరీరాన్ని మనం ఎలా భుజించగలం? ఎవరైనా తన శరీరాన్ని భుజించడానికి ఇస్తారా? ఇవ్వరు. అదేవిధంగా ఈ గొప్ప సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. తర్వాత 53వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగనే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి యేసు ప్రభు చెప్తున్నారు, నా శరీరాన్ని గురించి నా రక్తాన్ని పానం చేయవాడు నిత్య జీవము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులు, ఒక ప్రశ్న. యేసు ప్రభు చెప్తున్నారు, నా శరీరాన్ని గురించి నా రక్తాన్ని పానం చేయవాడు నిత్య జీవం. వాళ్ళందరూ ఏమనుకున్నారు? అందరూ ఏమనుకున్నారు? ఈ శరీరాన్ని తింటే మనం పరలోకానికి
వెళ్ళిపోతామా? అందరికీ రేపు వస్తుంది. ఆ రోజు వాళ్ళు అడిగారు, ఈరోజు మనలో చాలా మంది శరీరాన్ని తింటే వెళ్ళిపోతామా అనేటువంటిదే ప్రశ్న. ప్రియ సోదరి సోదరు, మరి నువ్వేం తింటే పరలోకానికి వెళ్తావు? ఏం చేస్తే పరలోకానికి వెళ్తావు? ప్రియ సోదరి సోదరు, చూడండి, మన శరీరం ఉంది, యేసు ప్రభు శరీరం. మన శరీరం కార్యాలన్నీ కూడా సుస్పష్టమే. మన శరీర కార్యాలన్నీ కూడా మన శరీర కార్యాలు ఏంటి? ఆత్మకార్యాలు, శరీర కార్యాలు. శరీర కార్యాలు ఏంటి చెప్పండి? శరీర కార్యాలు, శరీరంతో ఏ కార్యాలు చేయగలం చెప్పండి? ఈ శరీరం ద్వారా ఎన్ని పాపాలు చేస్తామో కొన్ని చెప్పగలరా? మనమందరం పాపాలు, మన శరీరం అంతా కూడా పాపం వల్లే మనం జీవిస్తున్నాం. ఈ శరీర కార్యాలు గలతీయులకు రాసిన లేఖలో ఐదో అధ్యాయం 19వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమే, అవి ఏమన్నా ఏంటిది? జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వములు, మాత్సర్యము, త్రాగుతనము, విందులు, వినోదములు మొదలైనవి. దేవుని స్తోత్రం. చివరి ఏమన్నారు? ఇట్టి పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. ఈ కార్యాలు చేసే వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఒకటి ఏంటి? జారత్వం, అపవిత్రత, కామతత్వం అనగా వ్యభిచార పాపాలు చేసేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు. విగ్రహారాధన, ఏ దేవుడు పడితే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి చేసేటువంటి విగ్రహారాధన. రెండోది కలహాలు పడే వాళ్ళకి దేవుని రాజ్యం లేదు. శత్రుత్వం, దెబ్బలాటలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, పాలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి పరలోక రాజ్యము లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, ఇంకా అసూయ, త్రాగుబోతులు, త్రాగేసి గుడిలోకి రాకుండా ఉండడం వల్ల కూడా మనకేం రాదని పరలోక రాజ్యం, ఆ నిత్య జీవం లేదు. ఈ శరీర కార్యాల వల్ల, మీరు శరీర కార్యాల ద్వారా చేసే వాళ్ళందరికీ కూడా నిత్య జీవము లేదు. అయితే మీ శరీరం బాగాలేదు, మీ శరీరం అంతా పాపంతో నిండిపోయింది కాబట్టి నా పవిత్రమైన శరీరాన్ని మనం ఈ రక్తం ఎవరు అనుకుంటున్నాం? ఈ రక్తం ఆడ బాగుంది, అందుకనే ఆడుగుణాలు అన్నీ ఆడుకోలే చేస్తుంది. మన రక్తం కూడా చెడు గుణాలు కానీ మంచి గుణాలు కానీ చేస్తాయి. కాబట్టి మానవ శరీర రక్తములతో పరలోక రాజ్యం వెళ్ళడం అనేటువంటిది మనుషులకి కష్టం. పరలోక రాజ్యంలోకి చేరలేదు. కాబట్టి మనం అందరూ తీసుకోవాల్సింది ఏంటి? ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు యొక్క శరీరము, రక్తం. యేసుక్రీస్తు చెప్తున్నారు అందరికీ కూడా అనుమానం. ఈ మనిషి, ఈ యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాన్ని అంటే మనం నిత్య జీవానికి వెళ్ళిపోతామా, పరలోకానికి వెళ్ళిపోతామా? వెళ్తాం. మన శరీర రక్తాలతో వెళ్ళలేము. మన శరీరంలోని రక్తంలో ఏంటంటే ఇదిగో శరీర కార్యాలన్నీ కూడా పాప కార్యాలు ఉన్నాయి. ఈ శరీర కార్యాల వల్ల మనం అందరం కూడా పరలోకానికి వెళ్ళలేము. అందుకే మనం ఎవరి శరీరాన్ని తీసుకోవాలి, ఎవరి రక్తాన్ని తీసుకోవాలంటే యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాన్ని తీసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులు, అందుకే యేసుప్రభు ఏమంటున్నారంటే, నా శరీరాన్ని గురించి, నా రక్తాన్ని పానం చేయవాడు నిత్య జీవము, ఆ తాగినే తప్ప మీలో జీవము, అది చేస్తేనే తప్ప మీరు పరలోకానికి వెళ్ళలేదు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈ మాటలు ఆలోచించి వాళ్ళందరూ కూడా ఇంకెప్పుడు ఆయన్ని అనుసరించకుండా వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయి ఇంకెప్పుడు కూడా ఇలాంటి మాటలు కష్టమైనవి, ఈయనతో మనం ఉండడం చాలా కష్టమని వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి యేసుక్రీస్తు ఏమన్నారంటే,
మీరు కూడా వెళ్ళిపోయేదిరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, తన శిష్యులతో అన్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా? శిష్యులు 12 మంది ఏమన్నారంటే, ప్రభు మేము దగ్గరికి నీవు నిత్య జీవము, నువ్వు చెప్పింది సత్యం, నీ చెప్పింది జీవం, నీ చెప్పింది కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళాం, నిన్నే అనుసరిస్తామని వాళ్ళు అనుసరించారు. కాబట్టి ప్రియ సోదర సోదరులుగా ఈనాడు యేసుక్రీస్తు మన అందరికీ సెలవిస్తున్నారు, నీవు శరీరంతో కానీ నీ రక్తంతో కానీ పరలోకానికి చేరాలి. నీ అంతటా పరలోకానికి వెళ్ళలేదు. నువ్వు తీసుకోవాల్సింది ఏం తీసుకోవాలి? ఆ శరీర రక్తాన్ని తీసుకోవడానికి యేసుక్రీస్తు మన కోసం బలి అయ్యి మన అందరినీ కూడా ఈ యొక్క దివ్యపురుష సభలో మనలోకి వచ్చి మనం ఎంత పాపాత్ములమో ఆ పాపస్థితి నుంచి మన పైకి తీసుకుని వెళ్ళి నిత్య జీవంలోకి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సోదరులు, ఇటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి కార్యం ద్వారా దేవుడు మనందరినీ కూడా రాజ్యానికి సమర్పిస్తున్నారు. దేవుని స్తోత్రం. విశ్వాస సంగ్రహము Yeah.
ప్రభు వారి నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. వారికి కృతజ్ఞత తెలుపుటయుతున్నాము. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నిండినట్టు మహోన్నతమున హోసన్న ప్రభు నామమున వించి
ఆయనకు ఈ స్వస్థత కార్యములను జరిగించేయము. మాకు పరిపూర్ణతను, మాకు సంరక్షణ, అప్పుడు అన్ని విషయములను దేవునికి ప్రీతిపాత్రములుగా జీవించగలరుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించుకున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగల దేవుడు, పిత, పుత్ర, పరిశుద్ధాత్మ, మిమ్మల్ని అందరినీ